Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు సాయంత్రము అన్నీ ముందు రోజే తెచ్చేసుకుందాము. ఎప్పుడైనా ఆ రోజే వంటలన్నీ చేసి పెట్టి వినాయకుడిని తెచ్చుకునేదాన్ని. కాకపోతే చాలా టైం వేస్ట్ అవుతుంది. 2 అవర్స్ వేస్ట్ అవుతుంది టైము. నేనైతే 4:35 లోపల రెడీ అయ్యి ఉన్నాను. అప్పటి వరకు బాగుంది. సడన్‌గా మోడమయ్యి వర్షం అయితే ఫుల్లుగా, కొంచెం కాదు చాలా వర్షము. చాలా వర్షమైతే వచ్చింది. నేను రెడీ అయినంక బయటికెళ్దాము, అన్నీ తెద్దాంలే, బావుంది వాతావరణము. అసలు వర్షం వచ్చేలా లేదు అప్పుడైతే. సడన్‌గా మోడమైతే అయ్యి వర్షమైతే ఫుల్‌గా వచ్చింది. ఒక 1 అవర్ దాకా బాగా వచ్చింది. హాఫ్ అన్ అవర్ అయితే బాగా పడింది వర్షము. ఇక తర్వాత 1 అవర్ అయింది మొత్తము. 1 అవర్ అయినంక మొత్తం తగ్గిపోయింది. సరేలే మళ్ళీ ఎంత లేట్ అయినా అదే రోజు తెచ్చేసుకుందాం ముందు రోజే. ఇదిగో చూడండి, మా ఇంటి ముందు వాటరు అన్నీ ఎలా ఆగిపోయాయో, చాలా వాటరు ఆగిపోయినవి. ఎందుకంటే వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి వాటర్ అయితే బాగా నిల్వనే ఉంటున్నాయి కాబట్టి ఎక్కడే వాటర్ అక్కడే ఆగిపోయినాయి. బయటికి వెళ్తుంటే కూడా సరే ఇంకా కొంచెం మొత్తం తగ్గిపోయింది, మొత్తము వెలుగైపోయింది. సరే అనేసి వెళ్దాము, ఎట్లా అయినా అదే రోజు ముందు రోజు తెచ్చుకోవాలని మేమైతే డిసైడ్ అయిపోయాము. ఆ రోజు తెచ్చుకుంటే 2 అవర్స్ లేట్ అవుతుంది. వాటర్ చూడండి రోడ్ల మీద ఎలా ఆగిపోయాయో, ఎక్కడ వాటర్ ఎక్కడనే ఆగిపోయినాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ వినాయకుడిని అయితే బాగానే పెట్టుకున్నారు. నాకైతే ఈసారి అయితే టక్కున వెళ్ళంగానే ఒక వినాయకుడు నచ్చింది. అది టక్కున తీసేసుకున్నాను. అడగంగానే ఇచ్చేసింది. నేను అడిగిన రేట్‌కే ఇచ్చేసింది ఆమె. ఆమె 500కో ఏమో చెప్తే నేను 200కు అడిగితే 200కి ఇచ్చేసింది. తర్వాత సరే ఎక్కువ టైం పట్టలేదు. ఎప్పుడైనా నెక్స్ట్ డే అదే రోజు పోతే మస్తు టైం అంతా వేస్ట్ అయ్యేది. తర్వాత ఇక్కడ ఫ్రూట్సు, తర్వాత కూరగాయలు, ఇక అన్నీ పువ్వులు అన్నీ ఏమేమి అవసరం ఉంటో అవన్నీ అయితే తీసుకున్నాను. ఇక అన్నీ తీసుకొని వచ్చే వరకు అయితే నైట్ అయిపోయింది. ఇక్కడ పూలు ఇవన్నీ మాకు దగ్గరలోనే దొరుకుతాయి. ఈ వినాయకులు కూడా మాకు దగ్గరలోనే దొరుకుతాయి. ఒక 2 కిలోమీటర్లు వెళ్తే అన్ని రోడ్డు మీద, మెయిన్ రోడ్ పైన వినాయకులు అన్నీ ఉంటాయి. ఇక్కడ మాత్రం నేను పండ్లు అన్ని రోడ్ పైనే తీసుకున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వచ్చేసి మార్నింగ్ 6:15 అయింది. ఇప్పుడు టైం వచ్చేసి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇంట్లో పూజ, సాటర్డే అయితే ఇంట్లో పూజ చేసుకుంటాను కదా, అన్ని దేవుళ్ళని క్లీన్ చేసుకొని బొట్లు పెట్టి, అదేవిధంగా ఈరోజు సాటర్డే వచ్చింది వినాయక చవితి కాబట్టి ఫస్ట్ ఇంట్లో దేవుళ్ళని నీట్గా కడిగేసి బొట్లు పెట్టేసి ఆ పని అయిపోగొట్టుకొని తర్వాత వంట అయితే మొదలు పెడతాను. ఫస్ట్ ఇంట్లో దేవుళ్ళని క్లీన్ చేసేసి అదొక పని అయిపోతే తర్వాత వంటలు చేసేసి అప్పుడు మన వినాయకుడిని, మన బొజ్జ గణపయ్యని, చిట్టి గణపయ్యని పెట్టేసుకుందాం. మనము ఏమేమి వంటలు అంటే ఈరోజు సింపులే వంటలు, ఏముండవు పెద్దగా. పాయసం, పులిహోర, దద్దోజనం, తర్వాత వచ్చేసి ఇంకేముండవు పెద్దగా వంటలు. మన వీడియో అయితే అక్కడక్కడ షూట్ చేస్తాను, మొత్తం అంటే కుదరదు కదా. ఎందుకంటే వీడియో తీసే వాళ్ళు ఉంటేనేమో బాగుంటుంది, మనమే తీసుకొని మనమే వంటలు అన్నీ ఉంటాయి కదా. అందుకే ఏమేమి చేశాను అనేది చూపిస్తాను అక్కడక్కడ అంతే. ఇప్పుడు వచ్చేసి అందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వర్షాల కారణంగా చాలా అక్కడక్కడైతే చాలా కష్టంగానే ఉంది. మనకు హైదరాబాద్లోనే కొంచెం బాగుంది. అందుకనేసి అందరూ బాగుండాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఇవన్నీ ఆ పేపర్ మార్చేసి ఇవన్నీ కడిగేసుకొని మంచిగా నేను పీతాంబరి వాడను, రిఫ్లెక్ట్ వాడతాను. రిఫ్లెక్ట్ బాగా పనిచేస్తుంది పీతాంబరి కన్నా. నేనైతే రిఫ్లెక్టే వాడతాను. ఇక్కడ దేవుళ్ళని కడిగేసి బొట్లు అయితే పెట్టాను రెడీగా. ఇక దీపం పెట్టేసుకోవాలి, పూలు పెట్టి నైవేద్యం పెట్టి. ఇక నైవేద్యం అంటే పండ్లే పెడతాను ఇక్కడ దేవుని దగ్గర. ఇంకా నైవేద్యాలు ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. అందుకనేసి ఇక్కడ పండ్లు పెట్టుకొని దీపం పెట్టేసుకుంటే, ఇక్కడ దీపారాధన చేసేసుకుంటే
అయిపోతుంది ఇక్కడ పని. దేవుని దగ్గర, ఇంట్లో దేవుని దగ్గర పని అయిపోతే ఇక మనం వంటలు నైవేద్యాలు చేసేసుకొని మన చిట్టి గణపైన అయితే పెట్టేసుకుందాము. చూస్తూనే ఉండండి. ఇక్కడైతే తాగడానికి హాట్ వాటర్ పెట్టాను, టీ అయితే పెట్టాను. ఎందుకంటే టీ తాగితే కొంచెం ఎంత టైం అయినా ఉండొచ్చు, నేను 1 డే అయినా ఉంటాను టీ తాగకుండా. టీ తాగితే సరిపోతుంది, ఎందుకంటే టీ ఉండాలి ముందుగా. ఇక్కడ పాయసం కోసం అయితే పాలైతే వేడి చేసి పెట్టాను. పాయసంలో పాలు వేడి చేసి చల్లార్చి పాయసంలో పోస్తే పోకుండా ఉంటాయి, విరిగిపోకుండా ఉంటాయి పాలు. కొంచెం వేడిగా ఉన్నా కానీ, వేడిలో పాయసంలో కానీ దేనిలో అయినా వేడి పాలు వేడి దానిలో పోస్తే విరిగిపోయే ఛాయిస్ ఉంటుంది. కాచి చల్లార్చిన పాలు పోస్తే అప్పుడు మనకు పాయసం విరిగిపోకుండా వస్తుంది. అందుకనేసి ముందుగా పాలైతే పెట్టాను. తర్వాత వచ్చేసి రైస్ కూడా కడిగి పెట్టి, పులిహోర కోసం రైస్ అయితే కడిగి పెట్టాను. కొద్దిగా నానితే పెట్టుకోవచ్చు. ఇదేమో దద్దోజనం కోసం, ఎందుకంటే కొంచెం మెత్తగా ఉండాలి దద్దోజనంకి కదా, అందుకనేసి ఈ ప్రెషర్ కుక్కర్లో పెడతాను. ఇక తర్వాత పులిహోరకి అయితే రైస్ కుక్కర్లో ఉండి పులిహోర అయితే కలిపిద్దాము. ఈరోజు పెద్దగా వంటలు అయితే ఏముండవు. తర్వాత వచ్చేసి ఉండ్రాళ్ళు, తర్వాత చింతకాయలు తుమ్మికూరతో నేనైతే పప్పు చేస్తారు చాలామంది. మా ఇంట్లో పప్పు తిన్నారు కనుక నేను చట్నీ లాగా చేస్తాను. తుమ్మికూర, చింతకాయలు, పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ కొట్టి పోపేస్తాను. అది బాగుంటుంది. ఆ విధంగా ఏదో తినాలి కాబట్టి తినే విధంగా చేసుకుంటే బాగుంటుంది. తుమ్మికూర పప్పు అయితే తినరు కాబట్టి ఈ విధంగా తింటాము. చింతకాయలు, తుమ్మికూర మేమైతే చాలామంది పప్పులో వేసి చేస్తారు. ఇదిగోండి మన పాలు కూడా వేడైపోయినాయి. బొట్లు పెట్టేసుకున్నాను నేను. స్టవ్ అంతా తూర్చేసి బొట్లు పెట్టి, ఇప్పుడైతే పాయసం అయితే చేయడానికి నెయ్యి అయితే అయిపోవచ్చింది. మన ఇంట్లో మిగడ ఉంది, మళ్ళీ వెన్న చేసి నెయ్యి అయితే చేయాలి. అయిపోయింది ముందు చేసిన నెయ్యి. తర్వాత వచ్చేసి చిరంజి, కాజు, బాదం పాయసం కోసము ఉండ్రాళ్ళ పాయసము. ఉండ్రాళ్ళు అంటే నేను కొంచెం రౌండ్గా చేయకుండా పొడవుగా చేశాను. రౌండ్గా చేస్తే తినరు, మా ఇంట్లో స్వీట్ తక్కువ తినడము, ఆయనతో కూడా తినరనేసి పొడవుగా చేస్తాను, కొంచెం పాల తాలికల్లాగా. ఇదిగోండి ఈ విధంగా అయితే చేస్తాను నేనైతే. ముందు రోజు సాయంత్రం చేసి పెట్టిన ఇలా, ఎందుకంటే మనకు టైం సేవ్ అవుతుంది. కొంచెం చేస్తాను, చేయాలి కాబట్టి కొంచెమే చేస్తాను. తిన్నారు కాబట్టి ఇంత కూడా తినరు, కొంచెం నేనే ఒక కప్పు తింటా. అందుకనేసి మళ్ళీ చేయాలి కదా కంపల్సరీ, అందుకనేసి కొంచెం అయితే చేస్తాను, ఎక్కువ అయితే చేయను. ఇప్పుడైతే ఇవి నెయ్యిలో ఫ్రై చేసుకొని, మన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇవి నెయ్యిలో ఫ్రై చేసుకొని వాటర్ పోసి ఉడికించి బెల్లం వేసి, తర్వాత కొద్దిగా పిండి కలిపి పోయాలి ఈ పాయసంలో. నెయ్యి వేసి చేస్తే బాగుంటుంది ఉండ్రాళ్ళ పాయసం. అవి ఫ్రై చేయాలి. మనం చేసిన ఉండ్రాళ్ళైనా తాలికలైనా ఏవైనా ఫ్రై చేసుకుంటే ఫస్ట్ డ్రై ఫ్రూట్స్, ఎందుకంటే తర్వాత మళ్ళీ పని లేకుండా ఉంటుంది. దీనిలోనే డ్రై ఫ్రూట్స్ వేయించుకొని, తర్వాత మనం చేసిన ఉండ్రాళ్ళైనా తాలికలైనా వేయించుకొని వాటర్ పోసుకుంటే ఒక పని తగ్గుతుంది. తర్వాత ఏం వేయకుండా ఫస్టే ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్. నెయ్యి వేసుకొని ఇట్లా ముందే ఫ్రై చేసుకుంటే ఒక పని అయిపోతుంది. కొందరేమో పాయసం మొత్తం అయిపోయినాక తర్వాత ఇవి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపుకొని తర్వాత నెయ్యిలో వేపుకొని వేస్తారు. ఈ విధంగా చేస్తే ఒక పని తగ్గుతుంది అన్నట్టు, మనకు తర్వాత వేసే పని లేకుండా ముందుగానే అయిపోతుంది. చిన్న మంట మీద లేకపోతే మాడిపోతే టేస్ట్ ఉండవు. ఇవి చిన్న మంట మీదనే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది. ఈ బ్రౌన్ కలర్ వచ్చినాయి. సేమియాలు కూడా వేద్దాం, మనం చేసిన తాలికలు. ఎందుకంటే ఇవి కూడా ఇట్లా నెయ్యిలో వేపుకోవాలి. నేనైతే కొన్ని వేస్తాను, ఎందుకంటే తినే వాళ్ళ ఇష్టము. చాలామంది ఎక్కువ కూడా వేస్తారు, అది ఎవరెవరి ఇష్టము. మన ఇంట్లో ఎలాగైతే తింటారో ఆ విధంగా చేసి పెడితే బాగుంటుంది, తింటారు. కొంచెమైనా తిననట్టుగా చేస్తే ఆయనతో కూడా తినరు. ఇప్పుడు ఇది కొంచెం ఇలా నెయ్యిలో వేపుకొని వాటర్ వేసుకొని ఉడకబెట్టాలి. ఇవి మొత్తం ఉడికిపోయాక
అప్పుడు బెల్లం వేసుకోవాలి. ఇవైతే వాటర్లో ఉడికి కొంచెం ఇంకా ఎక్కువ లావ్ అయిపోతాయి ఉడికి మన తాలికలు. నేను సన్నగా చేస్తా తాలికలు. తాలికలు అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడు బెల్లం వేసుకోవడమే. ఇదిగోండి, ఉడికిపోయినాయి. ఇప్పుడు బెల్లం వేసుకుందాం. నేను కొలత అనేది మెజర్మెంట్ అనేది ఏం లేదు, అందాజగా వేసుకుంటాను అంతే. ఒక 2 ఇలాచీలు కూడా వేసుకోవాలి, ఇలాచీ పౌడర్. బెల్లం కరిగాక కొంచెం పిండి కలిపి పోస్తే అప్పుడు పాయసం లాగా కొంచెం చిక్కగా వస్తుంది ఉండాల పాయసం. రైస్ కూడా విజిల్ వస్తుంది. ఇదిగోండి, బెల్లం కూడా మెల్ట్ అయిపోయింది అంతా. ఇప్పుడు పిండి కలిపి పోసుకుందాం. ఫైనల్గా పాలు పోసుకోవాలి. పిండి పూరీ పిండి అయినా పర్వాలేదు, బియ్యం పిండి అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. చిక్కగా వస్తుంది పాయసం. అప్పుడే పాయసం లాగా అయిపోతుంది పిండి పోస్తేనే. ఉండల్ల పాయసంకి బాగా పిండి ఉడికాక అప్పుడు పాలు పోసుకోవాలి ఫైనల్గా. ఉడికితే చిక్కబడిపోతుంది. పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పాలు పోసుకోవడమే. ఈ విధంగా చిక్కగా అయితే అయింది. తెచ్చిన కల అదే రోజు చేస్తుంటే ఎప్పుడైనా. ఇదిగోండి, పాలు ఇరిగిపోవు చూడండి. పాలు కాచి చల్లారబెట్టి పోసుకుంటే ఎంత టైం పెట్టినా విరిగిపోకుండా మన పాయసం వస్తుంది. సేమియా పాయసంకైనా అంతే, పాలు అలా పోస్తే అస్సలు విరిగిపోవు. ఇదిగోండి, ఇదిగోండి, నేను ఇదివరకు సేమియా పాయసంలో కూడా చూపించాను, విరిగిపోదు. వేడి పాలు పోయడం వల్లనే విరిగిపోతాయి పాలు ఒక్కొక్కసారి, అంతే, అస్సలు విరిగిపోదు. చక్కగా మన గుమ్మగుమ్మలాడే తాలికల పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా పులిహోరకు రైస్ కూడా అయిపోయింది, దద్దోజనంకి రైస్ అయిపోయింది. తర్వాత పోపులు పెట్టేసుకోవాలి చల్లారబెట్టి. రైస్ అయితే అయిపోయింది, పులిహోరకైతే చల్లారబెడుతున్నా. చింతకాయ, పచ్చిమిరపకాయలు, తుమ్మి కూర, ఉప్పు, కొంచెం జీరా ఇవన్నీ మిక్సీ కొట్టి పోపు చేసుకోవడమే. పప్పు తినం కాబట్టి చింతకాయలు, తుమ్మి కూర ఈ విధంగా అయితే తింటాం మేము. ఇదిగోండి, ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టాను చట్నీ. తర్వాత పోపులో కొంచెం మగ్గియాలి, ఎందుకంటే మిరపకాయలన్నీ పచ్చి వేసాం కాబట్టి కొంచెం మగ్గిస్తే మంచి టేస్ట్ ఉంటుంది. ఇది పప్పు మాకు తినాలనిపించదు కాబట్టి ఈ విధంగా అయితే, చింతకాయలు, తుమ్మి కూర తినాలి కాబట్టి ఈ విధంగా తినేస్తాము మేమైతే, ఎవరెవరి ఇష్టం. ఇదిగోండి, మనకు పచ్చడి కూడా రెడీ అయిపోయింది. కొంచెం మగ్గాలి, రెడీ అయిపోయింది. పులిహోరకైతే పోపు అయితే అవుతుంది. నిమ్మకాయ పులిహోర గాలి అయితే బాగా వస్తుంది డోర్లకి వెళ్ళి. ఇదైతే కొంచెం బీరకాయ రైస్లోకి, కొద్దిగా బీరకాయ చేశాను రైస్లోకి.
ఇంకా రెడీ చేసి పెట్టాను. పెరుగు ఒకటి వేస్తే సరిపోతుంది. పులిహోర రెడీ అయిపోయింది. చట్నీ, పాయసం చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో. అప్పుడు కొంచెం ఇంత గట్టిగా లేదు. పాయసం రెడీ. గుమగుమలాడుతుంది పాయసం. రైస్లోకి బీరకాయ కర్రీ. తర్వాత ఉండ్రాళ్ళు ఒకటి చేస్తే మన నైవేద్యాలు అయిపోతాయి. ఇప్పుడు దేవుని కాడ చేసుకుందాం. ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఇక అక్కడ మనం వినాయకుడు వారిలో పెట్టుకుంటాం కాబట్టి ఇక అక్కడ అన్నీ చేసుకోవాలి. ఇక్కడైతే అయిపోయింది పూజ. ఇక్కడ అక్కడ ఒక్కసారి అంటే కష్టం కదా, ఇక్కడ ముందే చేసేసాను మార్నింగే. ఇక తర్వాత అక్కడ చేసుకుందాం మనము. అలా అన్నీ ముందు రోజే తెచ్చేసుకున్నందుకు చాలా టైం సేవ్ అయిపోయింది. తర్వాత ఇక్కడ వంటలు అన్నీ అయిపోయాక ఇక తర్వాత ఇక్కడైతే రెడీ చేసుకుంటున్నాను. మన చిట్టి గణపయ్యని పెట్టడానికి అన్ని పత్రి ఉంది కదా, ఆ పత్రి అయితే పీట కింద అన్నీ పెట్టాను. అన్నీ మంచిగా పీట కింద పెట్టి తర్వాత పీట మీద అయితే ఒక వైట్ టవల్ అయితే వేసాను. ఫస్ట్ పీట కింద పత్రి మొత్తం, ఎందుకంటే సైడ్లకు అంత పెడితే అంత ఇదిగా అయిపోతుంది. అందుకనేసి నేను పీట కింద అయితే పత్రి మొత్తం ఏమేమి తెచ్చినామో ఆ పత్రి అన్నీ అలా పెట్టేసి పీట అయితే పెట్టేశాను. పీట పెట్టేసుకొని వైట్ టవల్ పెట్టాం కదా, వైట్ టవల్ పెట్టినాక కొన్ని బియ్యం అయితే వేసి మొత్తము ఇలా అనాలి. వినాయకునికి సరిపడా మనము ఎంత ఉందో అది ఎక్కువ తక్కువ కాకుండా అలా అనుకొని మంచిగా అని వినాయకుని పెట్టాలి. ఈ పత్రి పక్కలో కొందరు పక్కలకు పెడతారు, సైడ్లకు మొత్తం ముందు పెడతారు. కానీ నేనైతే ఎటు అటు ఇటు అయిపోతుంది అనేసి కింద పీట కింద అయితే మొత్తం పత్రి ఎంత ఉందో ఏమేమి ఉందో అవన్నీ తెచ్చి అలా అయితే పెట్టాను. తర్వాత అలా వైట్ క్లాత్ వేసి అలా బియ్యం పోసి మన చిట్టి గణపయ్యని అయితే పెట్టాము. చిట్టి గణపయ్యని పెట్టినాక మనము గౌరమ్మని చేసుకోవాలి కదా, గౌరమ్మని కూడా చేసేసాను. అన్నీ రెడీ అయితే చేస్తున్నాను. అన్నీ రెడీ చేసి మనము అక్కడ పూజ కూర్చున్నామంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మనం అన్నీ దగ్గర పెట్టుకోవాలి. నేను అయితే అన్నీ ఇలా దగ్గర పెట్టుకొని అన్నీ రెడీ చేసి పెట్టి పూజకైతే కూర్చుంటాను. ఎందుకంటే మనకు మళ్ళీ ఏదైనా మర్చిపోతే ఇచ్చేవాళ్ళు లేకుంటారు కాబట్టి అన్నీ మనమే దగ్గర పెట్టుకోవాలి. పూజ మీద కూర్చుంటే మళ్ళీ లేవలేము కాబట్టి అందుకనేసి అన్నీ ఫస్టే ఈ విధంగా అన్నీ రెడీ చేసి అన్నీ దగ్గర పెట్టుకొని నేనైతే నాకు మళ్ళీ కింద అయితే కూర్చోనికి రాదండి. సారీ, ఎవరు ఏమనుకోవద్దు. అలా పైన కూర్చొని పూజ చేసుకుంటానని. ఎందుకంటే నాకు అసలు కింద కూర్చోవడం రాదు కాబట్టి నేను అలా కొంచెం చిన్న పీట వేసుకొని అయితే కూర్చుంటాను. ఇక్కడ గణపతికి అయితే యజ్ఞోపతి అయితే వేస్తున్నాను తర్వాత ఫస్ట్ బొట్లు పెట్టి యజ్ఞోపతి వేసి తర్వాత మనం స్వామివారిని అయితే పూజించుకోవాలి, ఆహ్వానించుకోవాలి ఫస్ట్. తర్వాత నేను కూర్చున్నాక ఇక వీడియో అయితే పెట్టుకొని ఇక్కడ పూలమాల కూడా వేస్తున్నాను. స్వామివారికి పూలు ఉంటాయి కదా, మూర అవి అల్లినవి ఉంటాయి కాబట్టి అవి అయితే మాల అయితే వేస్తున్నాను. యజ్ఞోపతి వేసినాక పూలమాల వేసి అన్నీ రెడీగా వేసి పూజ కూర్చుంటే మనము అక్కడ నేనైతే వీడియో పెట్టుకొని కూర్చుంటాను. వీడియోలో ఏ విధంగా నాకు కొన్ని చూస్తాను, కొన్ని చూసి ఏవి మంచిగా అనిపిస్తావో ఆ వీడియో పెట్టుకొని అయితే ఇక ఆ వీడియోలో చెప్పినట్టుగా చేసుకుంటాను. వరలక్ష్మి వ్రతం కూడా అంతే, వినాయకుని పూజ కూడా అంతే. అదే విధంగా అయితే ఆ విధంగా అయితే చేసుకుంటాను నేను అక్కడ కూర్చొని, నేను మా వారు. తర్వాత అయితే నేనైతే ఈ విధంగా చేశానండి. ఇంతే, డెకరేషన్ అయితే పెద్దగా ఏమీ చేయలేదు. ఎందుకంటే అక్కడ డెకరేషన్ చేసే అంత వీలు కూడా లేదు నాకు అక్కడ ప్లేసు కాబట్టి, చిన్నగా ఉంది కాబట్టి చిన్నగానే, డెకరేషన్ లేదు, ఏం లేదు. మామూలుగా సింపుల్గా అలా చేసి అలా అయితే పెట్టాను. అంటే కొందరు పాలవెల్లి కడతారు, మేమైతే పాలవెల్లి కట్టము కాబట్టి ఈ విధంగానే పెడతాము. ఎప్పుడైనా పాలవెల్లి కట్టము. చాలామంది పాలవెల్లి కూడా కడతారు, పందిరేస్తారు, కొందరు పాలవెల్లి కడతారు, ఏదో రకరకాలుగా అయితే చేస్తారు. నేనైతే సింపుల్గా ఈ విధంగా అయితే చేసుకున్నాము. నాకు తోచినంతగా నేను చేసుకుంటానండి. ఎంతో ఇదిగా అయితే ఏం చెయ్యను. నాకు తోచినంత, నాకు చేతనైనంత చేస్తాను. ఏ పూజ అయినా సరే అన్నీ చేస్తాం, కానీ నాకు తెలిసిన విధంగా
ఏదో కొంచెం ఈ మధ్యలో కొన్ని వీడియోస్ అయితే చూసి ఆ విధంగా అయితే కొన్ని కొన్ని చేస్తున్నాను. తర్వాత ఇక్కడ వీడియో అయితే పెట్టుకొని వినుకుంటా ఇక్కడ నేను మా వారైతే కూర్చొని ఫస్టు అక్కడ దీపారాధన చేసుకొని బొట్టు పెట్టుకొని కంకణాలు కట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తాము. మా వారైతే చిన్న పీట ఇచ్చాము మా వారికి కూడా కంఫర్ట్‌గా లేదని కింద కూర్చుండు మళ్ళీ. తర్వాత కింద వద్దులే నేను పైన నువ్వు కింద అనేసి మళ్ళీ మా వారిని పైన కూర్చోబెట్టాము. మా వారికైతే కింద మంచిగా కూర్చుంటాడు. నాకైతే అస్సలు రాదు. నాకు కింద కూర్చున్నోళ్ళని చూస్తే చాలా ఇష్టం అనిపిస్తది. అలా కూర్చోవాలనిపిస్తది కానీ మనకెందుకో కాళ్ళు సహకరించవు కాబట్టి కూర్చోలేము. అప్పుడు తప్పదు కాబట్టి ఇక మనకు తప్పని పరిస్థితిలో అయితే పైనే కూర్చోవాలి. కింద కూర్చోలేము కాబట్టి మన కాళ్ళు సహకరించవు కదా! ఈ విధంగా అయితే పూజ అయితే అన్నీ ఆడ వీడియోలో చూపించినట్టుగా అయితే చేసుకొని ఇక్కడ నైవేద్యాలు మళ్ళీ పండ్లు అన్నీ ఏది ఎప్పుడు పెట్టాలో అప్పుడు పెట్టమని చెప్తారు కదా వీడియోలో. ఆ విధంగా అయితేనే చేసుకుంటాం మేము. మీరు ఎలా చేసుకుంటారు కామెంట్లో అయితే చెప్పండి. మీరు ఒకరొకరు ఒక విధంగా చేస్తారు. కొందరైతే బాపనే అయ్యగారిని కూడా పిలుచుకుంటారు. కొందరు మేమైతే ఏం పిలుచుకోము. ఇదే విధంగా ఇంట్లో వీడియో ఫోన్లో వీడియో పెట్టుకొని అయితే పూజ చేసుకుంటాము. వరలక్ష్మి వ్రతంకి కూడా అయ్యవారిని ఏం పిలుచుకోము. మామూలుగా ఈ విధంగానే పూజ చేసేసుకుంటాము. తర్వాత మన కాలనీ వినాయకుడు కూడా నైట్‌కి ఉంటుంది కాబట్టి అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. నెక్స్ట్ వీడియో ఒకటి పెడతాను. అదే మన ఫస్ట్ రోజు పూజ ఎలా అయింది, ఏంటి, ఏం కథ మన కాలనీ వినాయకుని దగ్గర ఎలా జరిగింది అనేసి అది నైట్ వేరే వీడియో అయితే పెడతాను. ఇది మన ఇంట్లో పూజ అన్నీ అయితే ఇది ఒక వీడియో. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ అయితే కొట్టండి అబ్బా! లైక్ కొడితేనే మన వీడియోస్ ముందుకనేది వెళ్తూ ఉంటాయి. చూసిన వాళ్ళు లైక్ కొడితేనే కదా మనకు సపోర్ట్‌గా ఉంటుంది. లైక్ కొట్టకపోతే వేస్టేనండి. వీడియో చూసినా కూడా వేస్టే. లైక్ అయితే కొట్టాలి. వీడియో చూసాక మీకు నచ్చితేనే ఒక లైక్ అయితే కొట్టండి. లేకపోతే లేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ నైవేద్యాలు కూడా నేనైతే ఎక్కువ వంటలు అయితే ఏం చేయలేదని చెప్పాను కదా. పాయసం, తాలికల పాయసము, పులిహోర, దద్దోజనము, ఉండ్రాళ్ళు ఎందుకంటే కుడుములు ఇష్టం కాబట్టి కుడుములు చేశాను. ఇక్కడ ఫ్రూట్స్ ఒక 5 రకాల పండ్లు అయితే పెట్టి ఇక ఫైనల్గా నైవేద్యాలు పెట్టి కొబ్బరికాయ కొడితే మన పూజ అయితే పూర్తయిపోతుంది. అప్పటికి ఎంతంటే 12:15 అయింది మన పూజ అయిపోయేసరికి. 12:15 అయింది పూజ అయిపోయేసరికి. ఆఫ్టర్‌నూన్ ఇంక పాప అయితే లేదు, బయటికి వెళ్ళింది. అందుకే పాప ఎక్కడ కనిపించదు. మా పాప వాళ్ళు తర్వాత లంచ్కి అయితే వచ్చారు. మా పాప, మా అల్లుడు. మా పూజ అన్నీ అయిపోయాక లంచ్కి అయితే వచ్చి ఇక తర్వాత లంచ్ అయితే చేసాము అందరం కలిసి. ఇంతేనండి. ఈ విధంగా అయితే మా పూజ అయిపోయింది. మీకు మా పూజా విధానం మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే పెట్టండి. మీరు ఎలా చేసుకున్నారో చెప్పండి మాకు. మాదేమన్నా తప్పుగా ఉంటే కూడా కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం అలా పాటిస్తాం. మీరు చెప్పినట్టుగా పాటిస్తూ ఉంటాము. కొన్ని తెలియకపోవచ్చు, కొన్ని తెలియవచ్చు, కొన్ని తెలియకపోవచ్చు. అన్నీ తెలవాలని ఏం లేదు అందరికీ. కొన్ని మిస్టేక్లు అయితే పోతూ ఉంటవి. ఎందుకంటే మనకు అన్నీ చేయలేం కాబట్టి కొన్ని మిస్టేక్లు అయితే పోతూ ఉంటాయేమో తెలియదు. అందుకే మేమైతే ఈ విధంగా చేసుకున్నాము. మీకు ఎలా అనిపించింది మా ఇంటి వినాయక చవితి పండగ? మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ అయితే పెట్టండి. ఈ కామెంట్లో మీరు ఎలా చేసుకున్నారో మాకైతే తెలపండి. ఫైనల్గా హారతి అయితే ఇచ్చేసాము. మనం ఇంక అన్నీ చేసి ఫైనల్గా హారతి ఇస్తే మన పూజ మొత్తం అయిపోయినట్టే ఇక. ఇంతేనండి మన వీడియో. ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది మీ లైక్. నైట్ మన కాలనీలో పూజ ఎలా జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూసేయండి. ఈ వీడియో అయితే కంపల్సరీ పూర్తిగా చూసేయండి. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకేనా? బాయ్ బాయ్.